హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సందమామ బెడ్స్లు చేయబోతున్నాను. చేపల పులుసు ఈరోజు నా స్టైల్లో నేను చేస్తాను. వాటికి సంబంధించిన కావాల్సిన పదార్థాలన్నీ అండి. ఈ నెల్లూరు జిల్లా కండలేరు డ్యామ్ నుంచి తెచ్చిన చేపలండి. చాలా ఫేమస్ ఇవి. చిన్నపిల్లలకు కూడా తింటే మంచిదండి. బాలింతలు వాళ్ళు బాగా పాలు పడతాయండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నేను ఎట్లా చేస్తాను చూడండి. చట్టులో చేపల పులుసు అండి. ఈరోజు ఉల్లిపాయ ముక్కలండి. ఈరోజు మనము పాతకాల పద్ధతిలో చేస్తున్నాము, అందుకని అన్నీ ఇలా చేసుకుంటాము. ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కల్లుప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఆయిల్ అండి. ఇప్పుడు ఎన్ని బాగా ఇలా కలుపుకుందాం. ఇవి అమ్మమ్మ కాలం నుంచి చేస్తున్నారండి. ఇలా కలిపి పెడతారు. సట్టులు చేపల పులుసు అంటారు వీటిని. అప్పుడు పాతకాలంలో ఇంకా కుండలు ఉంటాయి చూడండి, సట్టులు వాటిలో పెట్టి ఉండేవాళ్ళు. ఇలా అంతా కలిపి పెట్టేసి కారము అంత కరెక్ట్గా సమపాలంలో వేసుకోవాలండి. ఇలా చూసారు కదా, వేసుకొని మోయినంగా పులుసు పోసుకోవాలి. మనకి ఎంత కావాలంత. ఆల్రెడీ నేను పులుసు తీసి పెట్టుకొని ఉన్నాను. కొంచెము నీళ్ళు పోసుకుందామండి. ఇంకా తర్వాత గ్యాస్ మీద పెట్టేద్దాం. చూసారు కదా, అన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలండి. మనము వేసుకునేటప్పుడే పులుసు, ఉప్పు, కారము అన్నీ కరెక్ట్గా వేసేసుకోవాలండి. ఇంక ఇది తాలింపు పెట్టేది ఏముంటుంది, ఇంకా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద ఉడికించుకుందామండి. కొంచెం వాటర్ పోసుకుందాం. చూసారు కదా, ఇంకంతే అండి. బాగా ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇంకా సన్న మంట మీద బాగా ఉడికించుకుందాం. తర్వాత మిడికినాక చూద్దామండి. అలా సిమ్లో పెట్టేసి ఉడకబెట్టుకోవాలండి. ధనియాల పొడి వేసాను, కొత్తిమీర, ఇప్పుడు కళ్ళు తిప్పుకోకూడదు, మనము ఇలా తిప్పుతుండాలి. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికినాక మళ్ళీ మనము మెంతుల పొడి వేద్దామండి. ఒక 5 నిమిషాల దగ్గరికి అయిపోద్ది. నేను క్యాప్ తీసాను. ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి అండి మిక్సీ పట్టుకున్నాను, వేయించుకొని ఆ పొడి వేస్తున్నాను. చూసారు కదండి, అయిపోయింది. సేమ్ ఇలానే మీరు కూడా చేసుకోండి, ఓకేనా. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గుమగుమలాడిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సేమ్ నేను ఎలా చేశానో అట్లా చేయండి. ఇలా సట్లు అన్నీ కలిపి పెట్టుకొని చేసుకోండి పాతకాల పద్ధతిలో. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా, సందమామ బెడ్స్లు అండి ఇలా వేసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి.